అందరినీ సేమ్ రేస్ లో పరిగెత్తిస్తున్నారు. ఈవెన్ మహాభారతంలో కూడా గురు ద్రోణాచార్య వాళ్ళ స్టూడెంట్స్ లోని స్ట్రెంగ్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి తగ్గట్టు స్కిల్స్ ని నేర్పించారు. మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రాబిట్ ని, ఆస్ట్రిచ్ ని, స్నేక్ ని, ఎలిఫెంట్ ని, ఫిష్ ని అందరిని ఒకటే లైన్ లో నిల్చోపెట్టి చెట్టు ఎక్కండని స్కూల్, కాలేజ్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు ఫోర్స్ చేసి ఎక్కిస్తే పిల్లల మైండ్ లో మెంటల్ ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వదా? చిన్న చిన్న స్కూల్ పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు, కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటే పెరగదా? బట్టి కొట్టి రాయడంలో గొప్పతనం ఏముంది? ఈ పని గూగుల్ చేయలేదా? రాబోయే కాలంలో ఈ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయిపోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకంటే ఇంకా బాగా చేయలేదా? సో ఇప్పుడే ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇలా ఉంటే జస్ట్ ఇమాజిన్ రాబోయే రోజులో ఇంకా ఎలా పెరగబోతుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. ఈ A+B² ఫార్ములాలో జస్ట్ ఒకసారి A+3AB అని చెప్తే నవ్వే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ దీన్ని రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ గా ఎక్కడ యూస్ చేయాలో చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. అటు దీన్ని చదివించే వాళ్ళకు తెలియదు, ఇటు మనకు తెలియదు. నర్సరీ నుండి డిగ్రీ వరకు 18 years కష్టపడి లక్షల్లో ఖర్చు పెట్టి చదివిన తర్వాత కూడా